నన్ను పంపించింది అత్యంత శక్తివంతమైన పార్లమెంట్ 7 మంది శాసనసభ్యులు, అత్యంత బలంగా ఉన్న శాసనసభ్యులు ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ లో గెలుస్తావు నువ్వు పో అని చెప్పి పంపించాడు నన్ను. ఒకవేళ మా అన్న ఏదో ఒక ప్రాంతం మీద ఓడిపోతానా సీటుకి పొమ్మన్నా కూడా ఖచ్చితంగా పోతా. అది మాకున్న విధేయత జగన్మోహన్ రెడ్డి గారు మీద చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, నెల్లూరు జిల్లా నుంచి గతంలో మీరు జనార్దన్ రెడ్డిని ఆస్వాదించారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఆస్వాదించారు. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీ వ్యక్తిగా నాకు నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు అవకాశం ఇచ్చారన్న మీరందరి ఆసక్తులు దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఈరోజు ఇంకా 15-20 సంవత్సరాల రాజకీయం ఉంది, ఇంకా 20 సంవత్సరాల రాజకీయం చేయగలను నేను మా జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ. ఈరోజు మీ ప్రాంతానికి వచ్చారు ఒకే ఒక నమ్మకంతో. పల్నాడు ప్రాంతం కల్మషం లేని ప్రాంతం, ఏదైనా సరే ముక్కు సూటిగా ఉంటారే తప్ప లోపల ఒకటి బయట పెట్టుకోలేని ప్రాంతం. నా రాజకీయానికి నేను నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత నా వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పారు, నా నెల్లూరు నుంచి మా వచ్చిన సోదరులందరూ కూడా ఒకటే చెప్పారు, నీకే ప్రాంతం అయినా సెట్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా నీ మనస్తత్వానికి పల్నాడు ప్రాంతం మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే నాకు కూడా ఉన్నది ఒకటే, ఏదన్నా సరే నేరుగా కొట్లాడటమే తప్ప ముక్కు సూటిగా ఉండటమే తప్ప దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా దానికి కట్టుబడే ముందుకు వెళ్ళారు. ఈరోజు మిమ్మల్ని నమ్మి మీరందరూ కూడా మీరు ఆశీర్వదిస్తారు, మీ ఆశీస్సులు ఇస్తారని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా మీ అందరికీ ఒక మాట ఇవ్వగలుగుతున్నారు, ఖచ్చితంగా జగన్ అనే నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపించాడు. ఏ నమ్మకంతో నేను ఇక్కడ వస్తే ఇక్కడున్న మా శాసనసభ్యులందరూ కూడా అనిల్తో కలిసి మనం పనిచేయించారు, ఒక నమ్మకంతో నన్ను ఆస్వాదించి నన్ను స్వాగతించారు. వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఒక్క చిన్న భంగం కలగకుండా మీ అందరికీ కూడా తప్పకుండా మీ బిడ్డగా మీ వాడిగా తప్పకుండా మీ అందరికీ కూడా కలిసి పనిచేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. అది మీ అందరినీ కూడా ఒకటి అడిగేది, ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు జగన్ అన్నని దీవించాల్సే, రేపు జగన్ అన్న ఇంకొక 50 రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ 50 రోజుల్లో ఇప్పుడున్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు ఒకటే అడుగుతా ఉన్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఈ రోజు మీ అందరూ ఆశీర్వదించి అనిల్ అనే వాడిని గెలిపిస్తే రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది, ఇంకో ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే వీళ్ళు గెలవరు, వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్న ఏ పార్టీలు కూడా మనల్ని ఆశీర్వదించే అవకాశం ఉండదని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ దీవెనలు ఉండాలి. జగనానికి మాకు సత్యనపల్లి నుంచి రామరామన్నకి కూడా పెద్ద ఓట్ల మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అడుగుతున్నాను, సాయం చేయండి. తప్పకుండా మీ బిడ్డగా ఉంటాము. ఒకటే, నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిస్తే ఫ్యాన్ గుర్తు మీద నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నా. ఎందుకంటే అనిల్ అనేవాడు ఒక పార్టీ మారితే నేను మోసం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డిని కాదు. ఒకసారి నాకు పార్లమెంట్ లో జగన్ అన్నను చూసి నమ్మి నేను 7 లక్షల మంది 5 మంది నాకు ఓట్లు వేస్తే నేను పార్లమెంట్ సభ్యుడిని అవుతా. అట్లాంటిది నేను మోసం చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డిని కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన బొమ్మగా ఆయన వచ్చి నిలబడితే ఆయన మోసం చేస్తే 7 లక్షల మందిని మోసం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన చేసి మీ అందరి ఆశీస్సులు మీ దీవెనలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఈ రోజు మీ అందరితో ఇంకా నాకు 50 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు తిరగాల్సి వస్తుంది. ఎంతో మందిని ఒక్కొక్కసారి ప్రతి నాయకుల అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరినీ కూడా నేను కలుసుకోలేకపోవచ్చు, ప్రతి గ్రామం కూడా నేను తిరగలేక టైం లేకపోవచ్చు. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటే తప్పకుండా మీ ఆశీస్సులతో మంచి మెజారిటీతో ఎంపీ అయిన తర్వాత ప్రతి గ్రామం మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. నా వంతు ఇక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అన్న సమానులే, వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీకు అండగా మీకు తోడుగా ఎప్పుడు ఉంటాను అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో జగనన్నని అండగా నిలబడి జగనన్నకి దీవెన ఇవ్వాల్సిన ఇప్పుడున్న మహిళా తల్లులు అందరూ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం
తెలియజేసుకుంటూ ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా ఎంతమంది కలిసి ఇన్ని కుతంత్రాలు పనినా ఇస్తాం చెప్పినా కూడా మోసపోవద్దు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఎవరు ఎన్ని చెప్పినా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు నేరుగా మీకు సంక్షేమం అందించే జగనన్నని దీవించడం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు 9 అయినా కూడా ఇంతమంది ఈ రోజు మీరు వేచి ఉండి మా కోసం నేను చెప్పే 4 మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు దీవులు జగనన్నకి నాకు రాబోవానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ యువకులందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే జోష్తో 50 రోజుల పాటు ప్రతి అడుగు వేసుకోవాలా. ఎన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పొరపాటున్నా ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి. మీరు వేసే ఓటు నాకు కాదు, రామమోహన్ కాదు, మీరు వేసే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ఇంతమంది ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంక 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని తుప్పుగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నన్నా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. గట్టాల లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమలాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సంపేట పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిగిపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బజాయించిపోతున్నారు.